నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం కల్వచర్ల గ్రామంలో జక్కంపూడి విజయలక్ష్మి మరియు రాజనగరం మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు ఆధ్వర్యంలో గాద్రాడ సీతారాంపురం రోడ్డు వేయినందుకు నిరసనగా కల్వచర్ల గ్రామంలో వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. రాజనగరం మండలంలో కొన్ని గ్రామాలు రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నాయని, రోడ్ల అభివృద్ధి ఎప్పటికీ పూర్తి చేస్తారని సూటిగా ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ టైంలో శంకుస్థాపన చేసిన రోడ్లు ఇప్పటికీ కూడా పూర్తి చేయలేదని, ప్రజలు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారని, ఎప్పటికీ రోడ్లు పూర్తి చేస్తారని ఆమె సూటిగా ప్రశ్నించారు. వరకు 0/0 నుంచి 300 మీటర్ల సీసీ రోడ్లో 40 మీటర్ల పెండింగ్ లో ఆ ఫస్ట్ స్టార్టింగ్ 40 మీటర్లు కల్వర్ట్ ఉందండి. ఇప్పుడు ప్రెజెంట్ ఆ గ్రాంట్ తీసారండి, కల్వర్టే లేదు. ఇప్పుడు అది కానీ సీసీ అయితే రోడ్డు మీద ఫ్లో అయ్యి వెళ్ళాలి నీరు, అంటే కల్వర్ట్ శాంక్షన్ లోనే లేదు. లేనిది ఎలా చేస్తారో మరి మాకు తెలియదు. కాబట్టి అది గౌరవనీయులు ఎమ్మెల్యే గారు దీన్ని దృష్టి పెట్టి మరి దీనికి సమాధానం ఆయనే చెప్పాలి. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటంటే గత ప్రభుత్వంలో ఏదైతే నార్మ్స్ తో ఈ రోడ్డు శాంక్షన్ అయిందో అదే నార్మ్స్ తో ఈ రోడ్డును కంప్లీట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తామండి. మా డిమాండ్ అది అంటే చెప్పిన తర్వాత మాట్లాడుతున్నాం. తర్వాత పరిస్థితి ఇది కాలిరిగిందంటే కాలిరిగింది. ఈ రోజు జరిగినటువంటి సంఘటన అంటే ఇటువంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నాయో, ఎన్ని మరుగున పడిపోతున్నాయో ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ రైతులు ఇప్పుడు చెప్తున్నారు, ఇక్కడ మా గ్రావెల్ తోలికెళ్ళి యానామో లేకపోతే ఇంకో చోట వాళ్ళు అక్కడ లేఅవుట్లు ఫిల్ చేస్తున్నారు. ప్రైవేట్ లేఅవుట్లు ఫిల్ చేసుకోవడానికి మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి ఇక్కడ ఈ గ్రావెల్ మీరు గుంతల రోడ్లు పెట్టుకుని లేకపోతే మురికొడ్లు పెట్టుకుని మీరు పట్టుకెళ్ళి ఇతర ప్రాంతాల్లో గ్రావెల్ రోడ్లు అక్కడ లేఅవుట్లు ఫిల్ చేయడానికి ప్రైవేట్ లేఅవుట్లు డెవలప్ చేయడం మీ విధానం అని అడుగుతాను. ఒక్క గంట ఈ రోడ్లో నుంచుంటే నెంబర్ ఆఫ్ లారీలని ఆపి చూపిస్తాం. కానీ విధానాలను మార్చుకోండి. ప్రభుత్వం పేరు బదనాం చేసేటటువంటి పనులు చేస్తున్నారు తప్ప ప్రభుత్వంలో ఏ నాయకుడికి కూడా రెడ్ బుక్ రాజ్యాంగం మీద ఉన్నటువంటి శ్రద్ధ మిగతా వాటి మీద లేదు. క్లియర్గా ఒకే ఒక్క విషయం చెప్తున్నాను. నిన్న రాజమహేంద్రవరంలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి